గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కరెంట్ బిల్ కట్టే వారికి షాకింగ్ న్యూస్. విద్యుత్ వినియోగదారులకు నిజంగా ఇది బిగ్ అలర్ట్. ఇకపై ఫోన్ పే, పేటిఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు కుదరవు. జూలై నుంచి ఈ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు సాధ్యపడవు. క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు తరహాలోనే ఆయా యాప్స్ ఈ సేవలను నిలిపేశాయి. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జూలై 1 సోమవారం నుంచి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్పీసీడీఎల్ తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోనే బిల్లులు చెల్లింపులు చేయాలని వినియోగదారులకు సూచించింది. అటు తెలుగు రాష్ట్రాల్లోని టీజీఎన్పీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ డిస్కౌంట్ల ఇదే పరిస్థితి. వీటి పరిధిలో బిల్లులు చెల్లించాలని ప్రయత్నిస్తే అవి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ రిజిస్టర్ కాలేదని చూపిస్తుంది. దీంతో థర్డ్ పార్టీ యాప్స్లలో బిల్లులు చెల్లింపులు జరగక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఆయా విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని వినియోగదారులు డిస్కామ్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లోనే బిల్లులు చెల్లించాలి. ఆర్బీఐ కీలక నిర్ణయం కాగా బిల్లుల చెల్లింపుల్లో సమర్థత, భద్రతకు పెద్దపీట వేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని బిల్లుల చెల్లింపులు కూడా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ బీపీపీఎస్ ద్వారానే జరగాలని ఆదేశించింది. ఇందులో భాగంగా జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలో బిల్లర్లు ఈ బిల్ పేమెంట్ సిస్టమ్ ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులైన హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ యాక్టివ్ చేసుకోలేదు. దీంతో ఫోన్ పే, క్రెడిట్ వంటి కంపెనీలు వినియోగదారుల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేదు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపులు సైతం వీలు పడవు.